హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుముడు మాస్టర్ గారైన పద్మావతి మేడం తెనాలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ రేడియో ప్రసార వ్యవస్థ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరూ జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి ఈ జూమ్ క్లాస్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నా యొక్క జ్ఞానాన్ని పంచడానికి అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరిత మేడం గారికి, సతీష్ కుమార్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మై డియర్ మాస్టర్స్, మరి మనం ఈ రోజున ఎంచుకునే టాపిక్ పేరు రేడియో ప్రసార వ్యవస్థ. అసలు ఈ రేడియో ప్రసార వ్యవస్థ అంటే ఏంటి? మనకు అందరికి గుర్తొచ్చేది ఈ రేడియో. వెనకటి రోజుల్లో మనం రేడియోలోనే మనం ఫస్ట్, ఇప్పుడు కంప్యూటర్లు, టీవీలు రకరకాలు వచ్చేసాయి, కానీ రేడియో ప్రసార వ్యవస్థ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. మరి ఆ రేడియోలోకి ఆ పాటలు కానీ, ఆ మాటలు కానీ, మరి వాటి యొక్క వైబ్రేషన్స్ కానీ మనకి ఎలా వినబడతాయి రేడియోల నుంచి? ఒక వైబ్రేషన్స్ ఉండటం వల్ల, ఆ వైబ్రేషన్ యొక్క తాలూకు వల్ల విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకుంటాము. కానీ ఆ యొక్క ఆకాశ తత్వం ద్వారా ఉన్న ఆ యొక్క వైబ్రేషన్స్ వల్ల ఈ రేడియోలోకి ఆ వైబ్రేషన్స్ తీసుకొని మనకి ఆ యొక్క పాటలు, రేడియోలోని మాటలు మనకి అందరికీ వినపడడం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం, రేడియోలో నుంచి మాటలు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎవరైనా వెనకాల నుంచి చెప్తున్నారా అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే నేను అదే అనుకున్నాను అనమాట, మాటలు ఎట్లా పాటలు ఎట్లా వస్తాయని. తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత, చదువుకున్న తర్వాత ఓకే, మరి ఈ యొక్క వైబ్రేషన్స్, ప్రకంపనాల వల్ల మరి విశ్వం నుంచి వచ్చిన ఆ శక్తి వల్ల మనం ఆ రేడియోలోకి ఆ శక్తి ద్వారా ఎన్ని వస్తున్నాయని చెప్పి తెలుసుకున్నాం అనమాట. అయితే మరి ఈ రోజు మనం చెప్పుకునే రేడియో ప్రసార వ్యవస్థ ఎటువంటిదంటే, మరి ఈ టెర్రా అని పిలువబడే ఈ యొక్క భూగ్రహానికి సంబంధించి, ఈ యొక్క భూమండలంలో నివసించే ఈ మానవాళి అంతటికి కూడా ఆత్మ జ్ఞానాన్ని అందించడం కోసం అని చెప్పని ఈ యొక్క రేడియో ప్రసారం ద్వారా, మాధ్యమం ద్వారా మనకు తెలియపరుస్తుంది అనమాట. మరి ఈ రేడియో మాధ్యమం ద్వారా మనకు తెలియపరిచేది ఏంటి అంటే, రేడియో ప్రసార వ్యవస్థ అంటే మనకి ధ్యానము. ధ్యానానికి రేడియో ప్రసార వ్యవస్థకు సంబంధం ఏంటి అంటే, రేడియోలోకి ఆ యొక్క వైబ్రేషన్స్, ప్రకంపనాల ద్వారా ఎటువంటి ఆ వాయిస్లు వినపడడం కానీ, మరి రకరకాల ప్రోగ్రామ్స్ కానీ మనం ఏం ట్యూన్ చేస్తే మనకు అది మనం పెట్టుకోగలము. రేడియోలోనే ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా! ఆ రేడియోలో వచ్చే ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మనమే ట్యూన్ చేసుకుంటూ ఉంటామనమాట. అవి ఎట్లా చేసుకుంటామో మనకి ధ్యానం ద్వారా, మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనం మరి విశ్వమయ ప్రాణశక్తి ఎలా తీసుకుంటాం? విశ్వమయ ప్రాణశక్తి మనకేమైనా కనబడుతుందా? ప్రకంపనలు ఏమైనా కనబడతాయా? వైబ్రేషన్స్ ఏమైనా కనబడతాయా? ఏవి కనబడవు. అన్నీ కూడా సూక్ష్మంగా ఉంటాయన్నమాట. వాటి పనులు వాటి జరుపుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అట్లాగే మన ధ్యానంలో కూడా మనం విశ్వమయ ప్రాణశక్తి తీసుకుంటం ద్వారా మరి థర్డ్ ఐ ఓపెన్ అంటారు. మరి రకరకాల వైబ్రేషన్స్ మనకి రావడం జరుగుతుంది. మరి ఆస్ట్రల్ ట్రావెల్స్ చేస్తుంటాము. మరి ఎన్నెన్నో ధ్యానంలో మనకి ఎన్నెన్నో నాడీ మండల శుద్ధి జరుగుతుంది అంతర్లీనంగా. కనబడేవి ఏవి కూడా మనకేవి బయటికి బాహ్యంగా కనబడే వస్తువులు కాదవి. సో, సూక్ష్మంగా ఎలా జరుగుతాయో ఆ వైబ్రేషన్, ఆ శక్తి వల్ల మనం తీసుకోవటము, తద్వారా మనకొచ్చే శక్తి అంతా కూడా ధ్యానంలో మనకి ఇన్నర్ కనెక్ట్ అయ్యాము. మరి విశ్వమయ ప్రాణశక్తి తీసుకున్నాము. మనకేవేవో చాలా థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుంది అని మనం ఎన్నో చెప్పుకుంటాం గదా! అవన్నీ ఓపెన్ అయిపోవడం అనేది మనకు కనబడతాయా? సామాజికంగా ఒక వస్తువు రూపంలో కనబడతాయా? కనబడవు కదా! ఒక శక్తి తీసుకుంటున్నాం. మన విశ్వమయ ప్రాణశక్తి అంటున్నాం. ఆ శక్తి ఏమైనా కంటికి కనపడేదా? ఒక వస్తువు కాదు కదా! సో, అటువంటి విధానమే అట్లా రేడియోలో వచ్చే ఆ యొక్క ప్రసార మాధ్యమాలకొచ్చిన ఆ యొక్క శక్తి తరంగాలు ఎట్లాగో, మన యొక్క ధ్యానం చేసినప్పుడు గూడా ఆ యొక్క శక్తి తరంగాల వల్ల మనం ఎన్నెన్నో విషయాలు మనం పొందుతూ ఉండే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పని అంటున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మరి రేడియో తరంగాల శక్తి మనకి ధ్యానం ద్వారా మనం ఇట్లా తెలుసుకుంటున్నాం కాబట్టి, మరి దానివల్ల మనం పొందేదేంటి? మనం ఏం పొందుతున్నాము? దానివల్ల ఆ పొందిన దాని తర్వాత మనం దాన్ని చేస్తున్నాము అంటే, మరి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం రేడియో ప్రసారం ద్వారానే జరుగుతూ ఉంటుందంట. మరి ఇలాంటి కీలక సమయంలో జన్మ తీసుకొని ధ్యానం అనే అద్భుతమైన
ఒక శక్తిని మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే, మనం ఆ యొక్క సాధనని మనం మొదలుపెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది చూడండి ఆహ్, హ్మ్, మనం భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత, మనం అంతా మర్చిపోతాము. భూమి మీదకొచ్చిన తర్వాత మనకయన్నీ గూడా ఏమి తెలీవు. మరలా మనం ప్రయత్నించి తద్వారానే ఏదో ఒక సమయంలో మనం భూమండలంలో అనేకమైన కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉండగా, వాటి నుంచి ఎలా మనం బయటపడాలి? ఎలా మనం రిలీఫ్ అవ్వాలనే ఉద్దేశంతో మనం మనం ఏదో ఒక విషయాన్ని మనకేదైనా మార్గం కావాలి అని మనం వెతుకుతూ ఉంటామనమాట. వెతుకుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది ఒక ఎవరో ఒకళ్ళ రూపంలో, ఒక మనిషి రూపంలోనా, ఒక మీడియా రూపంలోనా, ఒక సెల్లులో వచ్చే విషయం ద్వారానా, లేదంటే మన ఫ్రెండో, లేతే మన చుట్టుపక్కల వాళ్ళో, వాళ్ళు ఒక మంచి విషయాన్ని మనకు తెలియపరచడం ద్వారానా అనే విషయాన్ని మనం గమనించుకుంటామనమాట. సపోజ్ గమనించుకున్నప్పుడు మనం ధ్యాన సాధనలకెళ్తేనేమో ఆ యొక్క వైబ్రేషన్స్ వల్ల, ఆ యొక్క శక్తి వల్ల మనం ఏం పొందాలో అవన్నీ పొందుతూ ఉంటాము. అదే గనక గమనించుకోకుండా ఉంటే మరలా గదా పునర్విభజనంలాగా జరుగుతూనే ఉంటుంది అని చెప్పి మనకు చెప్తున్నారనమాట. ఈ సిద్ధపడకపోయేసరికి ఏమవుతుంది, ఈ జన్మలు, ఈ కర్మలనేది దాటుకుంటూ వెళ్ళకుండా ఉన్నప్పుడు ఎక్కడంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పి మనం అంటాం గదా! సో, మనం ఏ ప్రయత్నం చేయకపోతే మనం ఆ యొక్క స్థితిలోనే నిలబడిపోతూ ఉంటామనమాట. అందువల్ల ఏం చేయాలంటే మనము ఏ యొక్క అవకాశం ఎవరి ద్వారా వస్తుందో, మనం ఏ జ్ఞానం ఎవరి ద్వారా పొందాలో అనే విషయాన్ని మనకి తెలుస్తూ ఉంటుందనమాట. అట్లాగే మనం ధ్యానంలో ఎన్నెన్నో మరి ఆస్ట్రల్ ట్రావెల్స్ అనుకున్నాము. సూక్ష్మ శరీరం ప్రయాణాలు జరుగుతాయి. మనం రాత్రి పూట నిద్రపోయే నిద్రలో ఉన్నప్పుడు మన యొక్క సూక్ష్మ శరీరము పైలోకాల ఆత్మలోకాల వాళ్ళు గూడా మనకు సలహాలివ్వడం కోసమని వాళ్ళు మన భూమండలానికి, ఆత్మలోకాలకి మధ్యలో ఉన్న ప్రదేశంలో మన యొక్క సూక్ష్మ శరీరం కలిసి, ఆ యొక్క ఉన్నతాత్మలతో మనం సమాచారాన్ని తీసుకొని, మరలా పొద్దునయ్యేసరికి మనం అటు ఇటు కదలడం ద్వారా మన యొక్క సూక్ష్మ శరీరం మనలోకి భౌతిక శరీరంలోకి వచ్చేస్తుందనమాట. వచ్చేసిన తర్వాత ఆ ఎరుక అప్పుడు మనం ఒక్కోసారి ఏమనిపిస్తుంది, ఒక వైబ్రేషన్‌లా వస్తదనమాట. అట్లా ఉన్నప్పుడు. ఎందుకంటే మాస్టర్స్ ఈ ఉన్నదనమాట అని ఎందుకన్నానంటే, నేను ఈ అనుభూతిని పొందా అనమాట. మొదట్లో తెలిసేది కాదు. ఏంటి వైబ్రేషన్? ఏంటి జర్క్ అనిపిచ్చేది. తర్వాత తెలుస్తూ ఉండేది. గురువుల ద్వారా ఇలా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటం ద్వారా ఆ అనుభూతులు నిజమే. ఇలా ఉంటాయి 100% ఇలా ఉంటాయి, అలా ఉంటాయి అని తెలుసుకునేదానికి, మన అనుభవపూర్వకంగా మనం తెలుసుకునేదానికి చాలా అంటే చాలా ఆత్మానందంగా ఉంటుందనమాట. అందువల్ల మనకి ధ్యానంలో ఎన్నెన్నో మరి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. మరి చ చిత్రలేఖనం అంటారు. అంటే ఆటో రైటింగ్ అని అంటారనమాట. ఆటో రైటింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే, మనమే ప్రత్యేకంగా ఇది రాద్దాం, అది రాద్దాం మనమేం అనుకోము. మనం ధ్యానంలో ఉండగానే మన చెయ్యి అట్లా రిపీటెడ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే రకరకాల ఆటో రైటింగ్‌లో ఉండే ఆ లెటర్స్ వేరుగా ఉంటాయి. మనం ఎవరం గూడా ఆ లెటర్స్‌ని గుర్తించలేము. ఒక బుక్‌లో ఉంది. నేను క్లాస్ అయిపోయినాక లాస్ట్‌లో చూపిస్తాను మేడం. అంటే మనం ఆ యొక్క సీక్వెన్స్‌లో మనం ఉన్నప్పుడేంటంటే, మనకి ఏ సమాచారం అయితే ఉన్నత లోకాల నుంచి రావాలో అదంతా కూడా మనం రాసేస్తాం మనకే తెలియకుండా. కళ్ళు మూసుకొనే, కళ్ళు తెరిచి ఇది రాద్దామా, ఇది రాసామా అనేది కాదనమాట. ఆ శక్తే మనతో రాయిస్తది. దాన్ని ఆటో రైటింగ్ అంటారనమాట. అయితే ఈ యొక్క శక్తి మనం పొందటం కూడా రేడియో ప్రసార వ్యవస్థతో పోల్చడం జరిగింది. అంటే ఈ ధ్యానంలో మనకొచ్చే శక్తి కూడా రేడియో ప్రసార యొక్క శక్తి తరంగాల వల్ల మనం పొందుతున్నాము అని మనకి తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అయితే మరి అలాంటి వాళ్ళు తాము ఈ భూమి మీద వచ్చిన మిషన్ అంటే మనకి అంటారు మన సినిమాల్లో ఈ మిషన్ వెళ్తున్నాము కాశ్మీర్‌కి, ఈ మిషన్‌కి వెళ్తున్నాం అని చెప్పి అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు అది పూర్తి అవ్వడానికి కోసం చేసే ప్రయత్నాన్ని మిషన్ అని అంటామనమాట. అట్లాగే మనం భూమండలం మీదకొచ్చి మనం ఏవైతే కష్ట సుఖాలు అనుభవించి అన్ని రకాలుగా ఆత్మజ్ఞానం పొంది మరి బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకొని ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనం ఎటువంటి ఆనందాన్ని పొందాము, ఎటువంటి విషయాల్ని ఆత్మజ్ఞాన పరంగా పొందామని తెలుసుకున్న తర్వాతే మనం ఈ యొక్క లక్ష్యాన్ని మనం తీర్చుకున్నట్లు అవుతుందనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇయన్నీ గుర్తించకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాలు విపరీతంగా ఉండి, వాళ్ళ యొక్క ఆ శక్తిని ఆ నెగెటివ్ శక్తిని తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటారు. ఆత్మహత్య ప్రయత్నం చేసేవాళ్ళు ఒకవేళ పక్కన ఎవరైనా ఉన్నా కూడా, గైడ్ చేస్తున్నా కూడా, వాళ్ళకి ఆ యొక్క శక్తి లేకపోవడం వల్ల, ఆ యొక్క శక్తి తరంగాలు తీసుకోలేకపోవడం వల్ల, వాళ్ళు నెగెటివ్ థాట్స్‌కే వాల్యూ ఇస్తారు. మనం వాళ్ళకి ఏదైనా గైడ్ చేద్దామని ప్రయత్నించినా గూడా, వాళ్ళు మన మాట వినరనమాట. ఇట్లా ఇది కూడా మాకొక అనుభవం జరిగింది మేడం. ఒక అమ్మాయి ఉందనమాట శ్రావణి అని. వాళ్ళకి సో మెనీ ప్రాబ్లమ్స్.
అయితే మునిబాబు గారు ధ్యానం తీసుకొచ్చాను. ధ్యానం చేయించింది. చాలా అద్భుతమైన శక్తి గూడా పొందారు వాళ్ళు. అన్నీ జరిగినా గూడా ఎక్కడో ఒక చిన్న కర్మ అడ్డుపడతా ఉంటదిగా మనల్ని వెనక్కి లాగటానికి. సో, అట్లా సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు 2, 3 టైమ్స్ శివగారోళ్ళే ఆ అమ్మాయిని సేవ్ జేయడం జరిగిందనమాట. కానీ ఎంత చెప్పినా అమ్మాయి అర్థం చేసుకోలేకపోతుంది. ఈ మధ్య వాళ్ళ నాన్నగారు చనిపోయారు. హార్ట్ అటాక్ వచ్చి గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల. అసలు చక్కగా బాగున్న మనిషి అట్లా హాస్పిటల్‌కెళ్లారు అలా చనిపోయారు అంతే. నవ్వుతూ ఎళ్లి అలా వచ్చేసారు బయటికి. ఆ అమ్మాయి ఏంటి మా డ్యాడీ నా వల్లే ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని జెప్పని, ఆ అమ్మాయి డాబా పై నుంచి అపార్ట్‌మెంట్‌కెళ్ళి దూకి చచ్చిపోయింది. ఇద్దరు తండ్రి, కూతురు ఇద్దరు ఒకరోజే ఒక అరగంట టైంలో చనిపోయారనమాట. సరే ఇక్కడ విషయం ఏంటంటే, ఆయనేమో సహజమైన మరణమే పొందింది ఆ తండ్రి. ఆయనకి చనిపోయే టైంకి ఏ టెన్షన్ ఏం లేదు. ఊరికే ఏదో కడుపులో గ్యాసు ఎందుకని చూపించుకుందాం అని వెళ్లారు అంతే. ఆయనకి ఏ సూసైడ్ అటెంప్ట్ గాని, ఏ థాట్స్ లేవనమాట. అంటే ఆయనది సహజ మరణం. ఆయనొచ్చిన లక్ష్యం అయిపోయింది ఆయనది. కావాలని ప్రాణం తీసుకోను, కావాలని తప్పించుకుందాము ఈ యొక్క కష్టాలని కాదనమాట. కానీ ఆ కూతురు మాత్రం ప్రయత్నంగా చనిపోయింది. ప్రయత్నంగా చనిపోవడం వల్ల మరి ఆ అమ్మాయి బతికే ఉంటే ఒకవేళ తర్వాత ఆ అమ్మాయి ఇంకా కర్మలనుభవించేదో తెలీదు. పోనీ ఇంకా సుఖాలనుభవించే అవకాశం ఉందేమో గదా! అది కూడా తెలీదుగా. కష్టం అనుభవించొచ్చు, సుఖము అనుభవించొచ్చు. ఆ అమ్మాయి రెండిటిని కోల్పోయిందనమాట. సుఖాలను అనుభవిస్తే ఆ సుఖాన్ని కోల్పోయింది. అదే కష్టాలను అనిపించిందనుకోండి, ఆ యొక్క జన్మలో తీసుకున్న ఆ అమ్మాయి ఆ కష్టాల్ని అనుభవించిన తర్వాత, ఆ యొక్క కర్మలు తీరి మరి ఉన్నత లోకాలకు చేరుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క రేడియో ప్రసార వ్యవస్థ అనే ఈ ధ్యానాన్ని మనం గనక సరికాని విధంలో ఆహ్, ఉన్న విధానాన్ని మనం మార్చుకొని సరైన ధ్యానాన్ని మనం పట్టుకుంటే, సరైన విధంగా మాస్టర్‌లని గావచ్చు, మనకి ఎటువంటి విషయాలైనా సరే మనకి క్లియర్ చేసి మాస్టర్‌లను మనం మరి చెంత చేరిన తర్వాత ఆ యొక్క మనకి ఎన్ని కష్టాలన్నా ఉండనివ్వండి. ఆ కష్టాలున్నా గూడా ఓర్చుకునే శక్తి, వస్తే వచ్చినియి. అయితే ఏమిటి? ఓకే. వాట్ నెక్స్ట్? అనే విధంగా మనం తయారవుతూ ఉంటాము. ఈ యొక్క శక్తి తరంగాల వల్లే మనకిటువంటి మైండ్ సెట్ అనేది రావడం జరుగుతుంది అని జెప్పి చెప్తున్నారు. అయితే మరి మానం మధురం, అవమానం మధురం అని జెప్పి పత్రి సార్ అన్నప్పుడు, ఆ మాట ఊరికే ఆషామాషిగా ఏమి రాలేదు మేడం. సా మరి మన గురువులకి ఎంత శక్తి ఉండి, ఎన్ని సాధనలు చేసి, ఎన్ని జన్మలు కర్మలు తీర్చుకొని, జన్మలు తీసుకుంటూ ఉన్న తరుణంలో, మానం మధురమే, అవమానం మధురమే అని జెప్పి మనల్ని తయారవ్వమన్నారు అంటే, ఒక్క ఎగ్జాంపుల్ అన్నమాట. మనము ఒక వ్యక్తి మన ముందు వచ్చి, "ఛీ! నువ్వు ఇట్లాంటోడివి, లేదా ఇట్లాంటి ఆవిడవి" అని చెప్పి మొహం మీద అట్లా మాట్లాడినా గూడా, ఓకే. నీకలా అనిపించిందా? ఓకే. నో ప్రాబ్లమ్. అంత కూల్‌గా నువ్వు అవ్వగలవా? ఇంత కూల్‌గా నువ్వు తయారైతే భూమి మీదకి నువ్వొచ్చిన లక్ష్యం క్లియర్ అయిపోయినట్లే. ఆత్మలోకాలకి వెళ్ళే అర్హత నువ్వు సంపాదించినట్లే. జీవితాంతం గంటలు గంటలు ధ్యాన సాధనల రేడియో ప్రసార వ్యవస్థ ద్వారా నువ్వు తీసుకున్నా కూడా, దాంట్లో వచ్చిన శక్తి ద్వారా నువ్వు గనక ఈ యొక్క మానసిక రుగ్మతల్ని తొలగించుకొని, మరి ఎటువంటి అంటే స్థితప్రజ్ఞత అంటారు కదా దాన్ని. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు? నువ్వుండే విధానం జీవన విధానం కావచ్చు, నువ్వు ఆలోచించే విధానం కావచ్చు, ఏ రకంగా అభివృద్ధి చేసుకొని నీ వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది. అనే విషయాన్ని మనం గమనించుకోండి అని చెప్తున్నారు. చాలామంది ఏమంటారు నేను సమాధి స్థితిలో ఉంటాను. సమాధి స్థితిలో గంటలు గంటలు సాధన చేస్తాను. బుక్స్ చదువుతాను అని చెప్పి కొంతమంది అంటుంటారు మేడం. అంటే ఇక్కడ ఎవరిని కామెంట్ కాదు. మరి ఇది ఒక పాజిటివ్‌గా తీసుకుంటే మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళటానికి చెప్పే పాయింటే తప్ప ఎందుకంటే ఇట్లా ఉంటారు చాలామంది. కానీ విడిగా జీవన విధానంలో కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పులు రావు చాలా మందిలో. కానీ ధ్యానం చాలా చేస్తారు. కానీ ఒకవేళ ఈ ధ్యానం గంటలు గంటలు చేయకపోయినా ఎంతవరకు చేస్తారో అంతవరకు చేస్తూ మానసిక పరంగా మనం ఎంత ఆలోచనని పాజిటివ్‌గా చేసుకుంటూ, మరి నీ యొక్క మానసిక స్థితులు ఎట్లా ఉండేది? నువ్వు స్థితప్రజ్ఞతగా ఉంటున్నావా? నీలో బుద్ధత్వం ఉందా? మరి బుద్ధత్వం అంటే ఏంటి? నీకు తెలిసిన విషయం పట్ల నువ్వు అజ్ఞానంగా లేకుండా అది జీవితంలో అప్లై చేసుకొని, మరి అప్లై చేసుకోవడం అంటే ఊరికే సాధ్యమా? ధ్యాన సాధన ద్వారా ఆ ధ్యాన సాధనలో నువ్వేం శక్తి పొందావు? ఆ శక్తి తరంగాలను నువ్వు రిసీవ్ చేసుకుంటేనే నీలో ఆ యొక్క కర్మలు తొలగడం ద్వారానే ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకుంటాము. అంతేగాని ధ్యానంలో ఇలా కూర్చొని నాకు శక్తి రావాలి, నాకు శక్తి రావాలి, శక్తి ఆవాహయామి అంటే శక్తి వచ్చే ప్రసక్తే లేదు. మనం ఒక విషయాన్ని ధ్యానపరంగా అంటే ధ్యానం అంటే ఏంటి? పరధ్యానం లేకుండా ఉండటం. మరి ఒక విషయం గురించి ఫోకస్ చేయటమే ధ్యానం అంటారు. మరి అలా ధ్యానం చేసి నువ్వు ఒక విషయాన్ని ఫోకస్ చేసి శక్తిని పొందావా? ఆ శక్తిని నువ్వు సహజంగా పొందావు అంటే
ఆ పొందిన శక్తి ద్వారా నువ్వు నీ జీవన విధానంలో కూడా నువ్వు అప్లై చేసుకుంటూ, మన పరమ గురువులు ఏదైతే చెప్పారో మధురమో, అవమానం మధురమో ఈ యొక్క ఈ స్థితి బాహ్య ప్రపంచానికి అది ప్లస్ పాయింట్. అంతరంగంగా మనం ధ్యానంలో మరి శూన్య స్థాయికి రావడానికి కానీ, మరి ఈ బుద్ధత్వ స్థితిలో రావడానికి కానీ చాలా అంటే అది చివరి మజిలీ అని చెప్పుకోవచ్చు. ఈ మానం మధురమే, అవమానం మధురమే స్థితి రావడం అంటే చిన్న విషయం ఏం కాదు. నీ మొహం మీదకొచ్చి అంటే నువ్వు ఎట్లా ఉన్నావు అనే విషయం అక్కడే ఇంక అంతకంటే అంతం లేదు మేడం. ఇంత స్థితి రావాలి. దీన్నే బుద్ధత్వం అంటారు. బుద్ధత్వం అంటే నీకు తెలిసిన విషయం అన్నిటిని బుద్ధుడిని ఏమన్నారు అందరూ? ఇంత భిక్షాటనకి వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లున్నావు ఇంత బాడీ పెట్టుకొని, నువ్వు కష్టపడి పని చేసుకొని బతకచ్చు కదా! నువ్వెందుకు ఇలా అని చెప్పి చాలా మంది అవమానించేవాళ్ళంట మొహం మీదే. ఒక్కొక్కళ్ళు నీళ్లు పోసేవాళ్ళంట, అన్నం విసిరేసేవాళ్ళంట, తలుపు విసిరేసేవాళ్ళంట. ఆయన ఎన్ని తట్టుకున్నారు? అసలాయనకి లేనే లేదు ఆ విషయాల గురించి. నన్నేదో అవమానించారే, నాకేదో చేశారే అని 1 సెకండ్ కూడా ఆయన లేదు. ఓకేనమ్మా, ఓకేనమ్మా అంటూ నీ యొక్క ఆళ్ళ కర్మల్ని వాళ్ళు తీసుకున్నారన్నమాట. ఎదురు వాళ్ళని అవమానించడం ద్వారా మన కర్మలను వాళ్ళు రిసీవ్ చేసుకొని మనల్ని ఖాళీ చేస్తున్నారు. అందువల్ల వాళ్ళ అజ్ఞానం సపోజ్ వాళ్ళకి ఈ అజ్ఞానం నుంచి తొలగండి అని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేసినా కూడా, నువ్వు చెప్పేదేంటి? అని ఈ యొక్క అహంకారం వల్ల వాళ్ళు తెలుసుకునే దానికి కూడా ముందడుగులు వేయటిల్లా. ఒకవేళ తెలిసినా గూడా ఒకళ్ళ ద్వారా వింటే అహంకారం వల్ల ఏంటంటే, ఆ అహంకారం మనిషిలో ఉన్న జ్ఞానాన్ని గూడా నశింపచేస్తుంది. ఆ నశింపచేయటం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళకున్నా గూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. మరి ధ్యాన సాధనలు చేసిన యొక్క ఫలితం మనకి రావాలి అంటే మనం ఎలా ఉండగలగాలి మరి? మరి ఒక్కసారి ఈ భూమి మీదకి కొందరు అనేక మిషన్‌లు తీసుకొని వస్తారు. మరి మరికొందరు జీవితంలో అరణ్యంలో ఊరికే ప్రయాణించుకోవటమే వస్తారన్నమాట. అంటే మన జీవితాల్ని మన భూమండలంలో తీసుకున్న జీవితాన్ని ఎలా పోల్చారంటే, ఒక కారు చిట్టడవితో పోల్చారన్నమాట పత్రిసారి. కారు చిట్టడవిలో ఎందుకు పోల్చారు? మనం పైనుంచి వస్తున్నాము. మనం ఒక చోటకి వెళ్ళాలంటే ఏదైనా గైడెన్స్‌తో మనం వెళ్తామా లేదా? అటువంటి గైడెన్స్ ఏమీ లేకుండా భూమి మీదకి ఇట్లా విసిరేస్తే ఆ యొక్క మనిషి ఎలా రిసీవ్ చేసుకుంటాడు? ఆ యొక్క శక్తి తరంగాలు ఎలా తీసుకుంటారు? ఇక్కడ రేడియో ప్రసంగాల తరంగాలని చెప్పి ఎట్లా మనకి వాళ్ళు చెప్పడం జరిగిందో, ఈ శక్తి తరంగాలు తీసుకొని మనం మన శక్తుల్ని యొక్క పరిస్థితులను బాగుపరచడానికి అట్లాగే ఈ అడవిని ఎట్లా పోల్చారంటే, మన యొక్క జీవన విధానాన్ని అడవితో పోల్చారనమాట. మరి ఈ యొక్క జీవన విధానం అనే అడవిలో నువ్వు ఎలా తీసుకుంటున్నావు ప్రతి విషయాన్ని? ఏ విషయం పట్టుకొని ఎట్లా ఎదిగే ప్రయత్నం చేస్తున్నావు? మరి ఈ కారు అడవిలో, చిట్టడవిలో నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోగలుగుతున్నావా లేదా? సపోజ్ చిట్టడవి ఏ యొక్క పేపర్ గైడెన్సో, ఎవరో ఒకళ్ళ గైడెన్సో లేకపోతే అతను ఆ అడవిలో తిరుగుతూనే ఉంటాడు గదా మేడం! అడవిలో తిరుగుతూనే ఉంటాడు. ఒక్కొక్క క్రూర మృగాలు రావచ్చు. అసలు స దారే దొరక్కపోవచ్చు. ఎన్నెన్నో కష్టాలు పడవచ్చు. అతను ఆ అడవిలో వెళ్తుంటే. అంటే ఆ అడవి అతను వెళ్ళే మార్గాలేంటంటే, మన యొక్క జీవన విధానమే అడవి. అతను సరిగా వెళ్ళే మార్గాలే అతనికి మార్గం తెలియకుండా రకరకాలుగా ఎన్ని మార్గాలున్నా కూడా, అతను జీవన విధానం తెలుసుకోలేకపోవడమే చిట్టడవి. సరికాని దారులు అని దాంతో పోల్చారనమాట పత్రి సారు. అంటే మనకి ఎరుక లేకుండా ఉండటం వల్ల ఎటువంటి ప్రయాణం చేస్తామనే దానికి ఎగ్జాంపుల్ అంట. మరి ఎరుక లేకపోబట్టే కదా మనందరం కూడా ఎన్ని తెలుసుకుంటున్నా కూడా, ఎన్ని వింటున్నా కూడా మళ్ళీ ఆ సమయం వచ్చేసరికి మనం ఎరుకని కోల్పోతూ ఉండటం వల్ల తప్పొప్పులు జరుగుతూనే ఉన్నాయి. జరిగిన ప్రతిసారి మనం ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా ఎరుకలో ఉంచుకోవాలి. ప్రతి మాట ఎరుకలో ఉండాలి. మరి ప్రతి ఆలోచన ఎరుకలో ఉండాలి అని చెప్పి మనం ఎరుక అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నామా? అట్లాగే ఆ అడవిలో గూడా ఏ ఎరుక లేకపోతే ఎలాంటి ప్రయాణం చేస్తావో, మన జీవితం అటువంటిది. ఇటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడు ఈ రేడియో ప్రసారం అనే ఈ ధ్యానాన్ని పట్టుకుంటే, మనం ఏ విధంగా ఎదుగుతూ ఉంటామని చెప్పే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారనమాట. అయితే ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ తమ ప్రయాణాన్ని చేస్తూనే ఉండాలి. మరి అంతే గదా! మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా గూడా, మరి తప్పులు జరుగుతూ ఉండటం వల్ల మరి జీవితాంతం మార్గం కోసం వెతుకుతారే గానీ, చెప్పిన వాళ్ళు మార్గం ఉంది కదా! అని చెప్పి వాళ్ళు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయరనమాట. ఆ పట్టుకునే ప్రయత్నం చేయకుండా ఉండేసరికి మరి మరణాంతరం వరకు గూడా వాళ్ళ జన్మ వృధా అయిపోతూనే ఉంటుంది. సమయం అంతా వృధా అయిపోతూనే ఉంటుంది. మరలా పుడతారు, మళ్ళీ చనిపోతూ ఉంటారనమాట. అందువల్ల మరి ఈ భూమి మీదే ఉండి ఈ భావోద్వేగాలు కావచ్చు, ఈ ఉద్వేగాలు కావచ్చు, మరి ఆర్థిక సమస్యలు. మరి ఎంతోమంది ఆర్థిక సమస్యలు ఆ వల్ల సూసైడ్ చేసుకోవడం కావచ్చు, నాకు మనసు బావుండలేదు,
మా ఇంట్లో సమస్యలున్నాయి, మా ఇంట్లో గొడవలున్నాయి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను. ఒక 10 నిమిషాలు కూడా నాకు ధ్యానం చేయటం కుదరటం లేదు అని చెప్పని వాళ్ళ యొక్క మనోద్వేగాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ వ్యక్తపరుస్తూ ఉండేసరికి ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన వచ్చే వరకు గూడా సమయం అంతా వృధా అయిపోతూనే ఉంటుంది. కానీ వారేం చేయాలి అంటే వారు అట్లా సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఇండికేషన్స్ లాగా మనకి ఒక సలహా రూపంలో వస్తే గనక వెంటనే అది ప్రయత్నించే మార్గం చేయకపోతే వాళ్ళు సమయాన్నంతా వృధా చేసుకోవడమే అవుతుంది. ఆ యొక్క కష్టాల నుంచి కావచ్చు, మరి దాని నుంచి బయటపడే అవకాశమే ఉండదు. మరి దాని నుంచి బయటపడే అవకాశం లేకపోతే మరి ధ్యానం చేయలేరు. మరి శక్తి తరంగాల్ని రిసీవ్ చేసుకోలేరు. మనకి ఎన్నెన్నో శక్తి తరంగాలు ఉన్నా మరి ధ్యానంలో ఎన్ని పొందుతున్నాం? మరి ఎటువంటి ఆలోచన లేకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. మరి శూన్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మరి నాడీ మండలంలో ఉన్న స్థితమై ఉన్న మరి గత జన్మల కర్మలన్నీ గూడా స్థితమై ఉండేసరికి అవన్నీ దగ్ధం చేసుకునే దానికి సమయం ఇవ్వరు. మరి హాస్టల్ ట్రావెల్స్ గానీ, మరి థర్డ్ ఐ ఓపెన్ కానీ, మరి ఈ యొక్క ఆటో రేటింగ్ అనే విషయాలు గానీ, టెలిపతి అంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడి నుంచి రాగానే నువ్వు వస్తున్నావంటే నాకర్థమైపోయింది. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకర్థమైపోయింది. ఇట్లాంటియి కొన్ని చాలా మనం ఒక్కొక్కళ్ళు దీన్ని మనం సిక్స్త్ సెన్స్ అని గూడా అంటామనమాట. టెలిపతి అనేదాన్ని. అంటే ఇయన్నీ ఊరికే వచ్చేస్తాయా? కొంతమందికి జన్మతః కొన్నొస్తాయి. ఎందువల్లంటే అవి వాళ్ళు గత జన్మల్లో ఉన్న సంస్కారాలను బట్టి, వాళ్ళ యొక్క సాధనలు బట్టి, ఈ జన్మలో ఇంకొంచెం సాధనలు పెంపొందించుకోవడం కోసం కొన్ని జ కొంతమందికి ఈ జన్మలో గూడా అన్నీ గుర్తుంటాయన్నమాట. అన్నీ గుర్తుండటం వల్ల ఏం చేస్తారు వాళ్ళు, వాటిని నాలో ఈ యొక్క క్వాలిటీ ఉంది గదా! ఈ క్వాలిటీని ఇంకా ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అదే మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనలో ఉన్న దాగి ఉన్న ఈ యొక్క క్వాలిటీస్ ఏమన్నా ఉంటే, శక్తి ఏమన్నా ఉంటే, వాటిని ధ్యానం ద్వారా మనందరం పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క హ్మ్, మరి టెలిపతి గాని ఇయన్నీ వినడానికి పదాలు బానే ఉన్నాయి. కానీ ఆ పదాలు మన జీవితంలోకి రావాలంటే మనం ఎంత కష్టపడాలి? ఎంత కష్టపడడం ద్వారా అయన్నీ మనం పొందగలము. అవన్నీ పొందలేకపోతే మనకి మన జన్మే శూన్యమైపోతుంది. దండగైపోతుంది. సో, మనం అది తెలుసుకోమని చెప్తున్నారనమాట. మరి అందుకే ఈ పదార్థ విజ్ఞానంతో నిండిన భూగ్రహం విశ్వంలో ఉన్న అన్ని రకాల తలాలలో, అన్ని రకాల నక్షత్ర లోకాలలో గ్రహాల్లో కంటే ఎవరెస్ట్ శిఖరం అంట మన యొక్క భూగ్రహం. ఎందువల్లంటే ఈ భూగ్రహం మీదనే ఈ యొక్క మానవ జన్మ తీసుకొని మరి వారు ఏవైతే తెలుసుకోవాలో ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మరి ఎన్నో మరి ఆ నక్షత్ర లోకాల్లో కావచ్చు, మరి విజ్ఞాన లోకాల్లో కావచ్చు వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు కాబట్టే మన యొక్క భూగ్రహాన్ని ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉంచారంట. అంత గొప్పది భూగ్రహం అని. మరి ఇక్కడే జన్మ తీసుకొని మన జన్మ పరంపర పూర్తి చేసుకోవడం కోసం ఆత్మలన్నీ గూడా తమ వంతు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాయంట. మరి పైలోకాల ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటే మన భూలోకంలో ఉండే ఆత్మల కోసం పైలోకాల వాళ్ళు ఎదురు చూస్తారంట. ఎందుకు? వాళ్ళకేం అవసరం ఎదురు చూడటం అంటే, మరి వీళ్ళు భూమి మీదకొచ్చిన తర్వాత వీళ్ళ యొక్క లక్ష్యాలు నెరవేర్చుకున్నారా? మరి నెరవేర్చుకున్న తద్వారా ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నారా? మరి తెలుసుకొని పైలోకాలకి మరి సునాయాసంగా మరి జ్ఞానవంతంగా రాగలుగుతున్నారా? మరి వచ్చిన తర్వాత వాళ్ళకి మనమేమి మళ్ళీ సూచనలిచ్చి నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి వీళ్ళకి ఏ సూచనలివ్వాలా అని జెప్పి పైలోకాల్లో ఉన్న సదాత్మలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. మరి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే మనం అంత క్వాలిటీ లైఫ్‌ని జీవిస్తున్నామా? మరి అంత క్వాలిటీ అయిన మరణాన్ని పొందుతున్నామా? మరణంలో గూడా క్వాలిటీ. జబ్బులతోనో, అనారోగ్యంతోనో, ఇష్టం లేకనో, దిగులుతోనో చనిపోయితే ఆ ఆత్మ చాలా ఘోషిస్తుంది. నెక్స్ట్ లోకాలకొచ్చేటప్పుడు కూడా సరియైన సూచనలు తీసుకోవడానికి ఇష్టపడదనమాట. ఆ యొక్క అది ప్రేతాత్మగా మారి అక్కడక్కడే సంచరిస్తూ తన యొక్క సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఉంటుందంట. అందువల్ల మరి వాళ్ళ లక్ష్యాన్ని సాధించలేదు కాబట్టి అవి ఉన్నత లోకాలకి చేరి మరలా ఇంకొంచెం జ్ఞానాన్ని తీసుకునే అవకాశాన్ని అవి కోల్పోతున్నాయి అని జెప్పి చెప్తున్నారు. మరి అలా వచ్చాక తమలోని రేడియో ప్రసార వ్యవస్థ పట్ల ఎరుక ఉన్న ఆత్మలు మూలానికి అనుసంధానమై ఉంటూ మిషన్‌ని వేగవంతంగా పూర్తి చేసుకుంటారంట. ఇట్లా ఎరుకలో ఉన్నవారు తమ యొక్క రేడియో ప్రసార శక్తుల వల్ల అంటే మన ధ్యానంలో పొందిన శక్తుల వల్ల మరి ఈ యొక్క మిషన్‌ని ఇక్కడ మనం ఈ యొక్క సబ్జెక్ట్‌ని 3 రకాలుగా పోల్చారు మేడం. రేడియో ధార్మిక శక్తి అనేది తరంగాలతో పోల్చారు మన యొక్క ధ్యానాన్ని. ఆ ధ్యానంలో
మనం ఏదైతే పొందామో ఆస్ట్రల్ ట్రావెల్స్ ఇవి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ ధ్యానంలో విధంగా మనం పోల్చారు. అలాగే మన జీవితం అనేది మన యొక్క మానవ జీవితం అనేది భూలోకంలో కారు చిట్టడవితో పోల్చారు. మరలా ఇంకో మిషన్ అనే దాంతో కూడా పోల్చారు. చూడండి ఇయన్నీ కూడా యుద్ధాలేగా మిషన్ అంటే మరి ఆహ్, మన యొక్క బోర్డర్‌లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అది కూడా పోరాటమే. ఇది కూడా పోరాటమే. ఆధ్యాత్మిక పోరాటం, ప్రాపంచిక పోరాటాలు. ఏ రకంగా అయినా గాని పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క మిషన్‌లను మనం దాటుకుంటూ చేస్తూనే ఉండాల్సిందే. ఇది ఎప్పటికి ఆగేది కాదు. ఈరోజు ఎండ, ఆ రోజు ఎండ అనేది లేనే లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం కోసమే ధ్యానం అందరికీ గూడా అవసరము. ఈ యొక్క పరంపర అనేది మనకందరికీ గూడా అవసరమైనది. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే అని చెప్తున్నారు. అయితే మరి కొత్త మార్గంలోకి ప్రవేశించడానికి ఆత్మలు మరి ఈ ఆత్మలంటే ఆకాశ లోకాల నుంచి, ఆత్మలోకాల నుంచి భూమండలంలోకి వచ్చేటప్పుడు ఆహ్, అంటే మనం బేబీ సోల్స్ అనుకుంటాం. శైశవాత్మలు, బాలాత్మలు అనుకుంటాం కదా! అట్లా బాలాత్మలు భూమండలంలోకి వచ్చేటప్పుడు టెన్షన్ పడతాయంట. భూలోకంలో ఎట్లుంటదో ఏంటో. మరి మమ్మల్ని పంపిస్తున్నారు అని చెప్పి మనం ఎట్లా ఉండగలమో లేదో అని చెప్పి టెన్షన్ పడతాయంట. ఎట్లా ఒక స్కూల్ పిల్లలు ఫస్ట్ ఎల్‌కేజీ, ప్రీకేజీలో జాయిన్ చేసినప్పుడు ఈ పేరెంట్స్ మీద వాళ్ళు ఎలా దిగులు పెట్టుకుంటారో, స్కూల్‌లో ఎలా ఉంటదో, టీచర్ కొట్టిద్దేమో, ఏమో అని ఇక ఎలా టెన్షన్ ఉంటుందంట చిన్న వయసు పిల్లలకి. ఇక్కడ ఈ బాలాత్మలకు కూడా అటువంటి టెన్షనే ఉంటుందంట భూమి మీదకొచ్చేటప్పుడు. కానీ అతని యొక్క పూర్ణాత్మ లేదు. నువ్వేమి భయపడొద్దు. కింద భూలోకాల్లో నీకే తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఆత్మలోకాలు ఎంతో మంచివే అయినా కూడా, ఉపయోగకరమైనవి అయినా కూడా, ఆత్మలోకాల్లో తెలిసే జ్ఞానం కంటే భూలోకంలో మనం తెలుసుకున్న జ్ఞానమే ఎంతో ముఖ్యమైనది. ఇటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి మనం భూమండలం తప్పితే వేరే మార్గం ఏదీ లేదు అని జెప్పి మన యొక్క పూర్ణాత్మలు చెప్తూ ఉంటారంట. ఈ యొక్క బాలాత్మకి. ఇవన్నీ గూడా మరి క్లాస్ తీసుకున్న తర్వాత బాలాత్మలు మన యొక్క భూమండలంలోకి చేరిన తర్వాత ఇక పసిపిల్లలుగా జన్మ తీసుకొని అంటారే మన పిల్లలు 5 ఏళ్ళు, 5, 6 ఏళ్ల వయసొచ్చే వరకు వాళ్ళు తన పూర్ణాత్మతోనే కలిసి ఉంటారు. మరి ప్రాపంచిక స్థితిలో వాళ్ళు రారు. అంటే వాళ్ళకి నేను అనే భావన లేకుండా నాది, నేను, నాకే అని ఈ భావనలేవి లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క శక్తి తరంగాలతోనే ఉంటారంట. 5, 6 ఏళ్ల వయసు వరకు. ఆ తర్వాత వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళల్లో మా అమ్మ, ఇది నా వస్తువు, ఇది నాకే కావాలి, వీళ్ళందరూ నా వాళ్ళే. ప్రతిదీ నా అనే పదం నెమ్మదిగా పెరుగుతూ ఉండటం వల్ల వాళ్ళు ఎన్నెన్నో కర్మలు నెమ్మదిగా ప్రోగు వేసుకుంటూ ఉంటారనమాట. ఆ నెమ్మదిగా ప్రోగులు వేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకనుకోకుండా ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు నిమ్న స్థాయిలో ఉన్న వాళ్ళు గూడా ఉచ్చ స్థాయిలోకి రావాలంటే ఎవరో ఒకళ్ళు ఒక మాధ్యమం ద్వారా కావచ్చు. ఇప్పటి రోజుల్లో తెలుసుకోవాలంటే పూర్తిగా మనకున్న మాధ్యమం ఏంటి? ల్యాప్‌టాప్స్, సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్స్ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. మరి ఇంట్లో కూర్చొని మనం ఎంతో జ్ఞానం పంచుకోగలుగుతున్నాం, పెంచుకోగలుగుతున్నాము. మరి కొంతమంది బయటికి రావడానికి కుదరని వాళ్ళుంటారు. అయినా సరే వాళ్ళు ఎటువంటి జ్ఞానం మిస్ కాకుండా ఇంట్లో ఉండే ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా తెలుసుకోవటం వల్ల వాళ్ళు జ్ఞానవంతులవుతున్నారు. మరి ఈ సెల్ ఫోన్స్ ద్వారా, ఈ ల్యాప్‌టాప్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే అది దానిలో యొక్క శక్తి తరంగాలు తీసుకోవటం వల్లనే ఈ సెల్ ఫోన్‌లో శక్తి రావడం వల్లనే మనం తెలుసుకోగలుగుతున్నాము. మరి సెల్ ఫోన్‌లో ఊరికే వెళ్లి వచ్చి కూర్చుంటే ఊరికే సెల్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుందా? అన్ని విషయాలు మనకు అర్థమైపోతాయా? అన్నీ వచ్చేస్తాయా? ఏమీ రావు కదా! ఇటువంటి శక్తి తరంగాలు తీసుకోవటం వల్లనే ఈ సెల్లులో యొక్క శక్తి రావడం వల్ల మనం చూడగలుగుతున్నాం, ఉపయోగించగలుగుతున్నాం. ఎంతో జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలుగుతున్నాం. ఈ రేడియో యొక్క ప్రసార వ్యవస్థ ఆ యొక్క తరంగాలనే దానికి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈ మాధ్యమాలు చాలా ఎగ్జాంపుల్ మేడం. మరి ఈ మాధ్యమాలన్నీ మనం ఉపయోగిస్తున్నామంటే ఆ శక్తి తరంగాలు లేనిది మనకి ఎలా ఉపయోగపడతాయి? అంటే ఎప్పటికప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో మనం ఎట్లా జ్ఞానం పొందాలా అని అప్‌డేటెడ్‌గా వస్తూనే ఉందన్నమాట మనకి. ఈ అప్‌డేటెడ్‌గా వస్తున్నప్పుడు మనం గూడా అట్లాగే ముందడుగులు వెయ్యాలి. అవకాశాలు చేతిలోనే ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా జార విడుచుకోవద్దు. మన గుప్పెట్లో పెట్టుకోవాలి మనకొచ్చిన అవకాశాల్ని. మరి తద్వారా మన యొక్క మిషన్‌ని మనం పూర్తి చేసుకోగలం భూమి మీదకొచ్చిన తర్వాత. మరి ఈ ఈ యొక్క శబ్ద తరంగాలనేది కొంతమంది కొన్ని సౌండ్స్ ద్వారా వింటారు. కొన్ని సౌండ్స్ ద్వారా అంటే ఎట్లా మనం ఓంకారం చదువుతాం. ఓంకారం చదివితే మనం ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ధ్యానం కుదిరినప్పుడు ఓంకారం ఒక 7 టైమ్సో, 10 టైమ్సో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండటం వల్ల తెలియకుండా ఒక రకమైన సైలెన్స్ వచ్చేస్తుందనమాట. దాంట్లో నుంచి నువ్వు ధ్యానంలోకెళ్ళు అని కూడా చెప్తారు. ఎన్నో రకాలు ధ్యానంలోకి వెళ్ళటానికి
మనం శ్వాస మీద ధ్యాస పెట్టి వెళ్తుంటాము. కొంతమంది ఓంకారం చదివి దాని ద్వారా వెళ్తూ ఉంటారు. కొంతమంది నామజపం చదివి ధ్యానంలోకి శూన్య స్థాయిలో వెళ్ళేవాళ్ళుంటారు. అంటే దాంట్లో కూడా శక్తి తరంగాలు ఉంటాయి. నీకు ఒక చోట విషయం నీకు అర్థం కానప్పుడు రకరకాల మాధ్యమాల ద్వారా మనకు తెలియజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి, నీకు ఎటువంటి విషయంలో వస్తుంది అయ్యే ప్రయత్నం మనం చెయ్యాలి. ముఖ్యంగా వరల్డ్ వైడ్‌గా విశ్వపరంగా ఎందుకన్నానంటే, ఓంకారం అనేది విశ్వానికి కనెక్షన్ అయిన ఒక ఓంకార శబ్దం అనమాట. ఆ యొక్క శబ్దంలో నుంచి కూడా మనకి ఎన్నో వైబ్రేషన్స్, ఎన్నో తరంగాలొస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం ధ్యానంలో కూర్చోమని ప్రత్యేకంగా ఊరకే ఇలా కూర్చొని 4, 5 సార్లు ఓంకారం జపించుకున్నా గూడా మనకి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతా ఉంటాము. అందువల్ల ఏ విషయాన్నైనా సరే మనం కనెక్ట్ అవుతున్నాము అంటే ఊరకే ఏమి అవ్వము. ఆ యొక్క శక్తి తరంగాలు మనం తీసుకోవటం వల్లనే ఆ యొక్క ప్రకంపనల వల్ల మనలో ఈ యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. ఏ మార్పులు? మానసికమైన రుగ్మతలు, శారీరకమైన మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. మరి ఇటువంటి ప్రయత్నాలు చేయటం కోసమే కదా మనం భూమండలం మీద జన్మ తీసుకుంది. అందువల్ల మనం అసలు ఇయన్నీ చేయటం ద్వారా మనలో వచ్చే మార్పులేంటి అని మనకు చెప్తున్నారు మాస్టర్స్. మరి కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానానికి ఒక 10 నిమిషాల ముందే మరి కూర్చోవాలి. కూర్చోకముందు మనం ఏం చేయాలంటే ధ్యానం ద్వారా మళ్ళీ తమ యాంటెనాలను ఇంకా ఉన్నత ఫ్రీక్వెన్సీలో మార్చుకుంటూ మూలం నుంచే వచ్చే సరికొత్త సూచనలు వింటామనమాట. అంటే ధ్యానం వల్ల మనకు కుదరలేదు అని చెప్పి లేచి మనం పక్కకి వెళ్ళిపోకుండా మన యొక్క యాంటెనాలు సరి చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ యాంటెనాలేంటి? రకరకాల మనకి శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ఇది ఒక యాంటెనా. ఓంకారం ద్వారా దాంట్లో ఉన్న శక్తి ద్వారా మనం శ్వాస తీసుకుంటున్నాం. అది ఒక వైబ్రేషన్. ఇట్లాగా వీటిని యాంటెనాలన్నారనమాట. వీటిని యాంటెనాలంటారు. ఈ యాంటెనాల వల్ల వచ్చే ఆ శక్తి ప్రసారం వల్ల మనం పొందుతూ ఉంటాం అని చెప్పారు. మరి ఈ పొందుతూ ఉండటం వల్ల మనలో సరికొత్త సూచనలు, సరికొత్త మార్పులు ఎలా ఉండాలి అని మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అదేంటో చూద్దాం ఒకసారి. మరి హాయిగా, సౌకర్యవంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మరి శరీరంలో ప్రతి ఒక్కరూ కూడా ధ్యాస ఉంచుతూ ఆయా భాగాలను మృదువుగా అయిపోయినట్లుగా ఊహించుకోండి. మరి హాయిగా, ప్రశాంతంగా స్థిర సుఖ ఆసనంలో మనం ధ్యానం చేస్తానికి కూర్చున్నప్పుడు మరి మనం నిశ్వాసల్ని గమనించుకుంటూ మరి ఎటువంటి ఆలోచన చేయకుండా, కదలకుండా స్థిర సుఖమైన ఆసనంలో కూర్చొని మరి మనకి విశ్వమయ ప్రాణశక్తిని మనం ఆవాహనం చేసుకుంటున్నప్పుడు, ఆ శక్తిని మనం స్వీకరిస్తున్నామా లేదా అన్న విషయాన్ని మన ధ్యాసలో పెట్టుకుంటే, మన యొక్క కర్మలను తొలగించుకుంటాం అనే విషయాన్ని జ్ఞప్తిలో పెట్టుకుంటూ మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు అటువంటి ఆలోచనని చిత్తవృత్తి నిరోధః అనే స్థితిలోకి మనం రాగలిగే ప్రయత్నం చేయాలి. మరి మన యొక్క శరీరం పైన ఉన్న ప్రతి ఒక్క భాగం మీద దృష్టి ఉంచాలి. ఎందుకంటే, మనలో ఉన్న శారీరక రుగ్మతలు పోతున్నాయంటే, మనం తీసుకున్న రేడియో ప్రసార వ్యవస్థ అనే ధ్యానంలో మనం తీసుకున్న శక్తి వల్లే మనలో ఉన్న రుగ్మతలన్నీ కూడా క్లీన్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇంకొకటేంటంటే మన యొక్క శ్వాస ద్వారా కావచ్చు, కాంతి కిరణాల ద్వారా కావచ్చు. ఒక్కొక్కళ్ళు సూర్యుడు ముందు కూర్చొని, ఆ సూర్య కిరణాల ద్వారా గూడా ధ్యానం చేద్దామని కూర్చునేవాళ్ళు గూడా ఉంటారు మాస్టర్స్. ఎందుకంటే సూర్య కిరణాల యొక్క శక్తిలో ఎంతో పవర్ దాగి ఉంటుంది. సో, ఆ పవర్‌ని మనం తీసుకునే ప్రయత్నం ఎలా చేయాలి అంటే, మనం ఎంతో దాని మీద ఫోకస్ పెట్టి, ఈ శక్తి కిరణాలు మనం స్వీకరిస్తున్నాం అనే భావంతో మనం కూర్చోవాలి. అవి గూడా యాంటెనాలతోనే సమానం అన్నమాట మనకి. అందువల్ల సూర్యశక్తిని గూడా మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. మరి మీ యొక్క సహసారం ఎట్లా ఉంటుందంటే, శక్తితో ముంచెత్తుతున్నట్లుగా ఉంటుందని చెప్తున్నారనమాట. అయితే మూసిగా ఉన్న కళ్ళను పైకెత్తు, కనుబొమ్మల మధ్య శ్వాస ఉంచాలి. అంటే భృకుటి మధ్యలో శ్వాసను ఉంచి మనం గమనించాలి ధ్యానంలో అని మనకి తెలియపరుస్తున్నారు. మరి ఇప్పుడు అందమైన పూల మొక్కలతో నిండి ఉన్న ఒక చక్కటి తోటలో మెల్లిగా మరి మెత్తగా అడుగులు వేస్తున్నట్లు ఊహించుకుంటూ ఆ పూల పరిమళాన్ని ఆస్వాదించాలి. ఏమంటున్నారు? మరి ఈ ధ్యానంలోనే మనం ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని కావచ్చు, అందమైన పూల తోటలో ఉన్నట్లుగా కావచ్చు, ఆ యొక్క పరిమళాల్ని మనం అందరం కూడా ఆస్వాదిస్తున్నట్లు కావచ్చు, మనం ఊహించుకొని ధ్యానంలో కూర్చోవచ్చు అని చెప్తున్నారు. ఎందువల్లంటే ఈ యొక్క ప్రకృతిని మనం దగ్గరగా ఉండాలి. మనం విశ్వమాత అయిన ప్రకృతి మాతను ఎంతో ప్రేమించాలి.
ఆ యొక్క ప్రకృతిని మాత్రం ప్రేమించడం వల్ల మన హృదయం ఎంతో సున్నితంగా, ప్రశాంతంగా, మృదువుగా తయారవుతుంది. మనలో ఉన్న రుగ్మతలన్నీ కూడా తొలగించుకునే అవకాశం ఉండి, మనం ఎంతో జ్ఞానవంతంగా తయారవుతాము అని మనం ప్రకృతితో కూడా అనుసంధానంగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. నేను అయితే మరి మూసి ఉన్న కళ్ళని 2 అట్లా పెట్టుకొని ధ్యానం చేయటం వల్ల మనం శక్తిని పొందుతాము. విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్న తర్వాత, మన యొక్క నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత, మన శరీరంలో ఉన్న 70,000 నాడులకి ఈ యొక్క శక్తి ప్రసారం కావచ్చు, ఈ యొక్క శక్తి ప్రకంపనలు కావచ్చు, విశ్వమయ ప్రాణశక్తి కావచ్చు, మనం తీసుకోవటం వల్ల మరి మనలో ఉన్న కర్మలన్నీ జన్మల జన్మలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకోవడం ద్వారా, మన ఆ యొక్క మరి సహస్రారం నుంచి మనం తీసుకున్న ఆ యొక్క తరంగాల ప్రకంపనాలు, విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనం శరీరం అంతా పూర్తిగా శుద్ధి అయిపోతుంది. పూర్తిగా శుద్ధి అయిపోతుంది. దీన్నే నాడీ మండల శుద్ధి అంటారు. ఈ నాడీ మండల శుద్ధి ధ్యానంలో మనం ఎన్నో రకాలైన మరి ప్రకంపనాలు తీసుకోవడం ద్వారా మనం ఎన్నో కర్మల్ని తొలగించుకొని మనం ఎంతో జ్ఞానవంతులుగా తయారవుతున్నాం అని చెప్పి చెప్తున్నారన్నమాట. అవుతున్నాము, అవ్వాలి అనే విషయాన్ని చెప్తున్నారు. మరి అలాగే నడుచుకుంటూ వెళ్ళి ప్రక్కన ఉన్న నీలిరంగు తటాకంలో కూర్చొని అంటే ఏమంటున్నారంటే, మన ప్రకృతితో ఇంకా దగ్గరగా ఎలా ఉండాలంటున్నారంటే, ఈ విషయాన్ని మనకి ఓషో గారు అంటారన్నమాట. ఓషో గారంట ఏదన్నా ఒక కొలను దగ్గరికి వెళ్ళి, అక్కడే కూర్చొని తరచూ ఆ నీటి ప్రవాహాన్ని కావచ్చు, ఆ యొక్క సుందరమైన ప్రదేశాలను కావచ్చు, తదేకంగా చూస్తూ ఉంటారంట. తదేకంగా చూస్తూ ఉండటం వల్ల ఆయనకి ఆ చూడ్డంలో ఉన్న శక్తి ఏంటి అనే విషయాన్ని గమనిస్తారంట ఓషో గారు. నేనిది బుక్‌లో చదివా అనమాట. ఇంకా ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి కానీ, ఎగ్జాంపుల్‌గా మన యొక్క సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే ప్రక్కనే ఉన్న నీలిరంగు తటాకంలో కూర్చొని నీటి గలగలలు వినాలి. అంటే ప్రకృతిలో ఉన్న జలపాతాలు కావచ్చు, ఆ ప్రకృతి యొక్క సమీపంలో కూర్చొని మనం అయన్నిటిని వినటం వల్ల వాటిలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనం రిసీవ్ చేసుకొని ఎంతో ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా మన మనసుని, మన హృదయాన్ని ఎంతో మృదుత్వంగా తయారు చేసుకోవచ్చు అని అంటున్నారనమాట. మరి మన మన పిరమిడ్ సూత్ర ధ్యాన 18 ఆధార సూత్రాల్లో కూడా ఉంది. మన ప్రకృతికి దగ్గరగా ఉందాము. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల మన యొక్క కర్మలు ఎలా మనం దూరం చేసుకుంటామని దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. సో, ఆ గలగలలు వింటూ మన ఓషో గారు కూడా మనకు అదే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ప్రతి శ్వాసలోనూ అంతులేని ప్రశాంతతను నింపుకుంటున్నాము. మీపై కురుస్తోన్న నులివెచ్చటి సూర్యకిరణాల వేడిని ఆస్వాదించండి. ఇప్పుడు ఏమన్నారు? మన సూర్యుడి దగ్గర కూర్చున్న తర్వాత సూర్యకిరణాల్ని చూస్తూ చక్కగా ఆ యొక్క సూర్యకిరణాలు మన మీద ప్రసరిస్తూ ఉన్నాయి. వాటి వల్ల మనం ఎంతో శుద్ధి కాబడుతున్నాము. ఎంతో ఆనందంగా మనం వాటిని స్వీకరించగలుగుతున్నాము. వాటి యొక్క స్వీకరించుకోవడం చేసుకోవటం వల్ల మన యొక్క జీవన విధానంలో మార్పులొస్తాయి. మన యొక్క వాక్క్షేత్రంలోను మార్పులు వస్తాయి. మన యొక్క చూపులో మార్పులు వస్తాయి. మరి మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యానం కుదరలేదు అని చెప్పి అన్నవాళ్ళు కూడా వెంటనే ధ్యానంలోకి వెళ్ళి వాళ్ళు ఎంతో ఆత్మానంద స్థాయిలోకి, శూన్య స్థాయిలోకి వెళ్ళి మరి వాళ్ళు కూడా ఆ యొక్క రేడియో తరంగాల వల్ల మరి ధ్యానంలో జరిగే ఈ యొక్క మార్పుల వల్ల మరి ఆత్మానందం పొందుతారు. బ్రహ్మానందం పొందుతారు. మరి ఇంకా ఏంటంటే మరి ఆస్ట్రల్ ట్రావెల్స్ కావచ్చు, సూక్ష్మ శరీర యానం కావచ్చు, మరి ఆటో రైటింగ్ కానీ, టెలిపతి కానీ ఇటువంటి అన్ని శక్తులన్నిటిని వీటన్నిటిని మనం పొందగలం మాస్టర్స్. ఇవన్నీ పొందితేనే జీవనానికి మనం ఆధారమా అంటే వీటి నుంచి దాటుకుంటూ వెళ్లి చివరికి శూన్య స్థాయిలో మనం కలవగలగాలి. అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం శూన్యంలోకి వెళ్ళకూడదా అని కాదు. శూన్యంలోకి అన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఏమైపోతాం అంటే శూన్యం అయిపోతాం. ఇంకా తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. తెలుసుకున్నా కూడా మనం వాటిని మన జీవనంలోకి అప్లై చేసుకునే ప్రయత్నం చేయటం ద్వారా వాటి యొక్క కష్ట నష్టాలను తెలుసుకోవడం ద్వారా పూర్తి జ్ఞానంతో శూన్యం అవుతాం అన్నమాట. పూర్తి జ్ఞానంతో శూన్యం అవ్వడం అనేది ఇక అంతకంటే అల్టిమేట్ ఇంకొకటి లేదు. అటువంటి జ్ఞానంతో శూన్యం అవ్వండి అని చెప్పి చెప్తడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కొంచెం సేపు మిమ్మల్ని మీరు ప్రకృతితో అనుసంధానించుకుంటూ మీ ఆత్మ మూలాన్ని తాకే ప్రయత్నం చేయండి. మరి మీ ఆత్మ మూలాన్ని తాకే ప్రయత్నం చేయండి అంటే మనలోని ఆత్మలో ఉన్న లోపల శక్తిని మనం గమనించుకోండి.
నేను శక్తిని రిసీవ్ చేసుకుంటున్నానా లేదా? మరి నా ఆలోచనలు ఇంకా ఉంటూనే ఉన్నాయా? ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా నా మానసిక స్థాయిలు ఎట్లా ఉన్నాయి? మరి అన్నిటితో నేను అనుసంధానమై ఉంటున్నానా లేదా? ఉండడం వల్ల నాలో వచ్చిన మార్పులేంటి? అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉంటామని చెప్తున్నారనమాట. మరి చిన్న చిన్న మార్పులు ఏవో మనం చెప్పుకుందాం కొన్ని. ఏం మార్పులా అంటూ. మరి ఎప్పుడు మొఖం మీద చిరునవ్వులు చిందిస్తూ ఉండని ప్రతిసారి చెప్తారు మన గురువుగారు. చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఎట్లాంటి ఊరికే ఇట్లా నవ్వమన్నారు గదా! ఇట్లా నవ్వడం కాదు మాస్టర్స్. సహజంగా అందమైన నవ్వు మన అంతరంగంలో నుంచి మనల్ని అవమానించిన వాళ్ళ పట్ల చిరునవ్వే. మనల్ని మనతో సంతోషంగా ఉండే వాళ్ళ పట్ల కూడా చిరునవ్వే. ఎటువంటి స్థితిలో అయినా సరే నువ్వు చిరునవ్వుతో ఉంటున్నావా లేదా అనే విషయాన్ని గమనించుకోమని అంటున్నారనమాట. అంతే గదండీ! మరికి మరి స్థితప్రజ్ఞత అంటే అదే. మరి బుద్ధత్వ స్థాయికి వచ్చామా అంటే మరదే. ఎన్ని అవమానాల్ని గాని, ఎన్ని మాటలు గాని, ఎటువంటి స్థితిలో అయినా సరే నువ్వు చిరునవ్వుతో ఉంటున్నావా లేదా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మరి కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడేమన్నారు కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయం మనం ఎలా నేర్చుకోవాలి అంటే, కలిసి ఉండు కలదు సుఖము. కానీ ఆ కలిసి ఉండడం ద్వారా వచ్చే బంధం ఉంటది చూసారా? ఆ బంధానికి లొంగిపోవద్దు. మనకి ఈ బంధాలు, బాంధవ్యాలు శాశ్వతం కాదు. ఉన్నంత వరకే అని చెప్పని తెలుసుకుంటూ, ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకుంటూ, వాళ్ళ మీద దిగులు పెట్టుకొని కొంతమంది రోగాల పాలైన వాళ్ళు గూడా ఉంటారనమాట. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను. ఒక వస్తువు లేకపోతే నేను ఉండలేను. ఇది ఇదే నేను తింటాను. లేదంటే ఇదే నాకు కావాలి అనే దేని మీద గూడా ఒక బంధం ఉండకూడదు అనే విషయం చెప్తున్నారనమాట. కలిసి ఉంటే కలదు సుఖం అనేదాన్ని మనుషుల విషయంలో గూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒక వస్తువు విషయంలో కూడా మనం పోల్చి చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇది లేకుండా అన్న పాయింట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అది ఈ యొక్క రేడియో ప్రసార మాధ్యమం యొక్క ధ్యాన సాధన ద్వారానే మనం ప్రతి ఒక్క మనోభావాల్ని మనం జయించుకుంటూ వస్తామనమాట. మరి, మరి భౌతిక అవసరాలైన నిద్ర, భోజనాదుల్ని మనం క్రమంగా తగ్గించుకుంటూ రావాలంట. మరి ఈ భోజనం తగ్గించుకోవచ్చా? మన నిద్ర తగ్గించుకోవచ్చా? మన వల్ల అవుతుందా? నాకు అన్ని గంటలు నిద్రపోకపోతే అసలు నా వల్ల కాదు. నేను లెగవలేను అని చెప్పని చాలామంది బాధపడతారు. కానీ సహజంగానే నిద్ర రాకుండా ఉండాలి అంటే ఒక మార్గం. అదే రేడియో ప్రసార ధ్యానం ద్వారా మనం ధ్యాన సాధనలు చేస్తూ ఉంటే, ఒక గంట ధ్యానం చేస్తే 4 గంటలు, 5 గంటల నిద్రతో సమానము. అందువల్ల 2 గంటలు ధ్యానం చేస్తే మరి 7, 8 గంటల నిద్రతో సమానం కాబట్టి, మనం రాత్రి పూటేమో ధ్యాన సాధనలకి మనం ఉపయోగించుకోవాలి. మరి పగలంతా కూడా వ్యవహారికంలో ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలనమాట. తద్వారా మన నిద్రని మనం తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఆకలి గూడా తగ్గుతుంది. అది మనం తగ్గించుకోవాలి. సార్ చెప్పారు, మన గురువుగారు చెప్పారు. బలవంతంగా కాదు తగ్గించుకోవాల్సింది. ఆ యొక్క సాధన గనక నువ్వు పర్ఫెక్ట్‌గా చేశావు అంటే గనక, ఆ చేసిన వాళ్ళకి ఈ భావన అంటే ఏంటో తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఒక పాఠంలా విన్నట్లే ఉంటుందే గానీ, సాధనలు చేసే వాళ్ళకి నిజంగా ఆ యొక్క నిద్ర తగ్గుతుంది ఎలాగా? ఆకలి తగ్గుతుంది ఎలాగా? అనే విషయం వాళ్ళకే అవగతం అవుతుందనమాట. పోనీ ఆ నిద్రపోనంత వరకు వీళ్ళకేమైనా శక్తి తగ్గుతుందా? తగ్గదు. మరి భోజనం తగ్గించుకోవడం వల్ల వీళ్ళకేమైనా శక్తి తగ్గుతుందా అంటే అది కూడా తగ్గదు. ఇంకా శక్తి పెరుగుతుందే తప్ప అసలు ఎటువంటి ఆహ్, నీరసము కూడా శరీరం లొంగదనమాట. అటువంటి స్థాయికి మనం రావాలి అని చెప్తున్నారు. మరి ఏ పని చేయడానికైనా సరే మనం ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉంటున్నామా లేదా? దేనికైనా సై అంటున్నామా లేదా? ఏ పనికి అసలు మనం పిరమిడ్ మాస్టర్‌లు ప్రతి దానికి గూడా ఏదైనా సరే ఇప్పుడు చూస్తా, అప్పుడు చేస్తా, ఆలోచిస్తా, చూద్దాంలే అని ఇటువంటి ప్రొలాంగ్ అనేది చేయకూడదు. అంటే ఇటువంటి విషయాల్ని పెంచకూడదు. ఎప్పటికప్పుడు స్పాట్‌లో ఆ పని చేయగలను నేను. ఈ ఆలోచన నేను చేయగలను. చేసిన ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేయగలను అనే ధ్యాసతో ఉండాలి అని చెప్పి అంటున్నారనమాట. మరి అందరి పనులు మనమే చేస్తూ ఉంటాం. మనల్ని ఎవరైనా సహాయం అడుగుతారు. వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉంటాము. చేసి ఆ సహాయాన్ని నేనే చేశా అని చెప్పి 10 సార్లు నాంచకుండా ఆ యొక్క క్రెడిట్ కూడా ఎదురు వాళ్ళకి కూడా పంచాలి. మరి నిన్ను నువ్వే అది చేసుకుంటా గూడా నువ్వు మళ్ళీ కర్మలు ఏర్పరచుకుంటావు. ఒక్కొక్కళ్ళకి సహాయం చేసినా గూడా అప్పుడు ఉపయోగం ఉండదు. నువ్వు ఎదుటి వాళ్ళకి ఆ క్రెడిట్‌ని నువ్వు ఎప్పుడైతే ఇవ్వవో, ఆ క్రెడిట్‌ని నా వల్లొచ్చిన ఒక అహంకారంతో నేను చేయబట్టే వాళ్ళు ఇంత బాగున్నారు. నేను చెప్పబట్టే వాళ్ళు అంతకు తెలుసుకున్నారు. నేను వాళ్ళ దగ్గర ఉండబట్టే వాళ్ళకి ధైర్యంగా ఉంది. ఇదంతా కూడా నా వల్లే నడవబడింది. అని ఆ యొక్క నేను అనే అహంకారంతో లేకుండా వాళ్ళకి తెలియని విషయాన్ని నా ద్వారా విశ్వం తెలియపరిచింది.
అనే ఒక భావంతోనే వాళ్ళకి చెప్పాలే తప్ప, నేను అనే భావంతో చెప్తే నువ్వు జన్మలు జన్మలు చెప్పినా కూడా ఆ యొక్క సలహాలు ఎదుటి వారికి ఎవరికీ పని చేయవు. నువ్వు నీ మీద నువ్వు కూడా కర్మలు ఏర్పరచుకొని నువ్వు కూడా మరి నిమ్న స్థాయిల్లోకి పడిపోవడం జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. ఏదైనా సరే మనం చెప్పుకునే ఏ విషయాలైనా సరే మన ఈ యొక్క శక్తి తరంగాల్ని, ఈ యొక్క ప్రకంపనాల్ని మనం ఎట్లా మన ఈ స్వయం సిద్ధంగా తెచ్చుకుంటాము, ఎలా మనం పొందుతాము, వాటిని ఎలా మనం నిలుపుకోగలుగుతాము అనే విషయాని కోసమే మన ప్రతిసారి వీటిని ఎన్నో రకాలైన విషయాలతో కంపేర్ చేసి మనకు అర్థం అవ్వడం కోసం, ఆత్మజ్ఞానం మనకి అందివ్వడం కోసం మనకి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. మనం అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి మరి నిరంతరం. ఒకరోజు చేసాం రేపు అవసరం లేదులే అనుకోవడానికే లేదు. ఏ రోజుది ఆ రోజే. ఎప్పుడుకప్పుడే భోజనం అయినట్టు ఏ రోజుకి ఆ రోజే జ్ఞానం కూడా. అయితే మరి ధ్యానం, జ్ఞానం ఎంత ముఖ్యమో కూడా మనం చెప్తూ ఉండాలి అందరికి. మనం ఆటలు, పాటలు కూడా అంతే ముఖ్యం అని చెప్పి చెప్తున్నారన్నమాట. మరి మరి ఈ యొక్క శక్తి మనం తీసుకున్న తర్వాత ఆ శక్తి మన ఒక్కరికే సొంతం కాకూడదు. ఈ యొక్క మనం తీసుకున్న శక్తి ఇలా ఉంటుంది. చేస్తే మీరు ఇలా ఇలా అవుతారు. మీ యొక్క లక్ష్యాన్ని మీరు జయించగలరు. మనం అందరం కూడా భూమి మీదకి ఒక లక్ష్యాన్ని జయించడం కోసమే జన్మ తీసుకున్నామనే విషయాన్ని ఎదుటి వారికి కూడా తెలియపరిస్తే వారు కూడా ఎంతో కొంత చేసే ప్రయత్నం ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. దానికే మరి పత్రి సార్ ఏమన్నారు? "పంచితే పెంచబడుతుంది. దాచుకుంటే దోచబడుతుంది" అని అంటారు. అందువల్ల దోచుకునే ప్రయత్నమే మనకొద్దు. పంచితే పెంచుకునే ప్రయత్నం మనందరం నిరంతరం చేస్తూ ఉందాము. మరి మనందరం ఇట్లా ఉన్నామా? మనం ఈ లైన్‌లోనే మన జీవనం కొనసాగిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి మాస్టర్స్ మనం. మరి మనందరం గూడా మనకి మనం ఎలా ఉన్నామనే సెల్ఫ్ చెక్ కూడా మనకెంతో అవసరం. ఇవన్నీ ఎన్ని సాధించినా గూడా, ఆ సెల్ఫ్ చెక్ లేకుండా నువ్వేంటి అని నువ్వు తెలుసుకోకుండా, నీలో ఇంకా మారాల్సిందేముందా? ఇంకా తెలుసుకోవాల్సిందేమన్నా ఉందా? అనే ప్రయత్నం అనేది ఆ యొక్క సెల్ఫ్ చెకింగ్ లేనిది నువ్వు సాధించినట్లు నువ్వు అనుకుంటావే తప్ప, అది పూర్తిగా సాధించడం కాదు అని చెప్తున్నారు. మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, చెయ్యాలి అంటే మరి విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన యొక్క నాడీ మండల శుద్ధి జరగడం కూడా ఎంతో ముఖ్యము. ఈ యొక్క శుద్ధి జరిగిన తర్వాతే మనం ఎంత జ్ఞానమైనా సరే, ఎటువంటి స్థితికైనా సరే మనం ఆ యొక్క స్థితిని మనం పొందగలం అనే విషయాన్ని ఖచ్చితంగా అందరం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ నాడీ మండలంలోనే మన యొక్క కర్మలన్నీ కూడా దాగి ఉంటాయి. మరి ఆ యొక్క కర్మల్ని మనం తొలగించుకున్న తర్వాతనే విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకున్నట్లు మన యొక్క థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం కానీ, మరి టెలిపతి గాని, ఆటో రైటింగ్ కానీ, సూక్ష్మ శరీర యానాలు కావచ్చు. ఇటువంటి శక్తులు ఏవైనా సరే మనం పొందగలము. మరి వాటిని పొందడం ద్వారా మనకొచ్చిన లాభం ఏంటి అంటే జ్ఞానం పొందుతాం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మన యొక్క లక్ష్యం ఓహో! ఇదా! అందుకోసం మనం ధ్యానం చేస్తుంది. అందుకోసం మన భూమి మీదకొచ్చింది. అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం జరిగేది అందులో నుంచే. అందువల్ల నాడీ మండల శుద్ధి అనేది ఎంతో ముఖ్యమైనది. అదే పూర్తిగా మన ఎంటైర్ జీవితానికి, ఎంటైర్ ధ్యాన సాధనలకి చాలా ముఖ్యమైన పాత్ర, కీలక పాత్ర వహిస్తుందని చెప్పి మనం చెప్పుకోవాలి మాస్టర్స్. సో, మరి ఈ యొక్క లక్షణాలన్నిటిని మనం దాటామా, మనం పొందామా అని చెప్పని తెలుసుకోవాలంటే, మనం నిరంతరం ఏం చేస్తూ ఉండాలి అని చెప్పని అంటూ ఉన్నారు మాస్టర్స్. మరి ఈ భూమి మీద రావడానికి ముందే పైలోకాల్లో మనం మిషన్‌ని పూర్తిగా జరక్కపోతే ఎన్నో వైషమ్యాలకు గూడా లోనవుతూనే ఉంటామంట. అంటే ఎందుకు ఇంత ఈ మిషన్ పొందడానికి మనం పైలోకాల నుంచి ట్రైనింగ్ తీసుకున్నా గూడా మనం ఎందుకు కోల్పోతున్నాం ఆత్మజ్ఞానాన్ని? అంటే సెల్ఫ్ చెకింగ్ లేకపోవడం వల్లనే. అది ఖచ్చితం అని చెప్తున్నారు. సెల్ఫ్ చెకింగ్ అనేది ఎంతో ముఖ్యం అని చెప్తున్నారు. నువ్వు ఎంత జ్ఞానవంతుడివా అనే పాయింట్ అని అడగటంలా. నువ్వు ఎంత సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నావు? నీతో నువ్వు ఎంతవరకు ఉన్నావు? నిన్ను నువ్వు ఎంతవరకు పరీక్షించుకొని అవన్నీ క్లియర్ చేసుకున్నావు అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఇదే గనక లేకపోతే నాడీ మండల శుద్ధి అవ్వడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. మరి నాడీ మండల శుద్ధి జరిగితేనే మిగతాయన్నీ కూడా ఇంకా ప్యూర్‌గా తయారవుతాయన్నమాట. అంటే ఎంతో శుద్ధంగా, పవిత్రంగా తయారవ్వడాని కోసం మన యొక్క ధ్యాన సాధనలే మో మరి సాధన మూలం అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ యొక్క మాధ్యమాలనేది మరి పైలోకాల్లో ఆత్మజ్ఞానం కావచ్చు, మరి ఈ యొక్క ఉన్నత లోకాలు ఎన్నెన్నో లోకాలు చాలా ఉన్నాయి మనకి. మరియు ఆ పైలోకాలున్నాయి. మరియు అంటారే ఆహ్, భూలోకం, భువర్లోకం ఇవన్నీ కూడా. ఏ లోకాల్ని మనం తెలుసుకోవాలన్నా, ఏ లోకాల గురించి మనం పొందాలన్నా గూడా
మరి ఆత్మజ్ఞానము ఇయన్నీ పొందితేనే అయన్నీ గూడా మనం తెలుసుకోగలము, చేయగలము ఏదైనా సరే. అందువల్ల మనకిచ్చిన ప్రతిసారి ఇచ్చిన ఈ యొక్క ప్రసార మాధ్యమం అంటే ఏమిటి? అసలు రేడియో ప్రసార జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఈ రేడియో ప్రసారం వల్ల మనకి ప్రతిసారి 4, 5 విషయాలతో మన యొక్క జీవన విధానాన్ని పోల్చి, మనం ఎలా ఉండాలనే విషయాన్ని క్లియర్ కట్‌గా మనకు చెప్పడం జరిగింది ఇందులో. ఈ సబ్జెక్ట్‌లో. ప్రతి విషయాన్ని మనం ప్రతిరోజు కూలంకషంగా మనల్ని మనం విమర్శించుకుందాము. అంటే విమర్శించుకోవడం అంటే పరిశీలించుకుందాము. తద్వారా మనం ఎటువంటి రేడియో తరంగాల నుంచైనా సరే, మనం తీసుకొని మన జీవితాన్ని పరిపూర్ణంగా లక్ష్యం సాధించుకొని ఆత్మలోకాలకి చేరుకుంటాము మై డియర్ మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం నాకిచ్చిన సరిత మేడం గారికి, ఫర్ యూ ఛానల్ సతీష్ కుమార్ సార్‌కి ఆత్మపూర్వక ప్రణామాలు. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.